హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లలో కొత్త పెన్షన్‌లనేటివి రాబోతున్నాయన్నమాట. సో, వీటికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్‌లలో ఆర్టికల్స్ అనేటివి వచ్చాయి. ఒకసారి మీరిక్కడ చూసుకోవచ్చు. సో, దీనికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. సో, ఇక్కడ మళ్ళీ కూడా పింఛన్లు పునరుద్ధరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని పరిధిలో ఉన్నటువంటి దాదాపు 1575 కుటుంబాలకు కొత్తగా పింఛన్లనేటివి ఇవ్వబోతున్నారు. వాళ్ళకొచ్చేసి రూ. 5,000 పెన్షన్ అనేది వస్తుందన్నమాట. అలానే స్పోర్ట్స్ పెన్షన్‌లండి. సో, మనకు గతంలో అయితే స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి తీసుకున్నారు. అదేవిధంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు కూడా రిలీజ్ చేశారు. సో, ఇవన్నీ కూడా ఎప్పుడు రావచ్చు అంటే దాదాపు 89,000కు పైగా ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీలో అయితే లబ్ధిదారులనైతే ప్రభుత్వం గుర్తించిందనమాట. వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి తేల్చిందనమాట. సో, వారికి ఎప్పుడు ఇస్తారు అనే అప్డేట్స్ అనేటివి ఈ వీడియోలో మెయిన్‌గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో, ఈ పెన్షన్‌లకి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌తో పాటు రాబోయే రోజుల్లో 50 సంవత్సరాల పెన్షన్స్ అదేవిధంగా రిమైనింగ్ దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి వచ్చేటువంటి పెన్షన్‌లకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ముందుగా అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారము పింఛన్ పునరుద్ధరణ అంటున్నారండి. సో, 1575 కుటుంబాలకు అమరావతి పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలకు పెన్షన్‌లనేటివి ఇవ్వబోతున్నారనమాట. సో, రాజధాని అమరావతిలో భూమి లేని నిరుపేదలకు పింఛన్ పునరుద్ధరణిస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. మొత్తం రాజధాని గ్రామాల్లో 1575 కుటుంబాలకు పింఛన్ మంజూరు చేస్తూ ఆదేశాలైతే ఇచ్చిందనమాట. గత వైసీపీ ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు చేసింది. ఇటీవల జరిగినటువంటి భేటీలో అంటే మనకు రీసెంట్‌గా క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిందనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో ఈ పింఛన్లను అంటే ఇక్కడ రాజధాని పరిధిలో ఉన్నటువంటి భూమి లేని పేదలకు సంబంధించి పింఛనిచ్చేటువంటి ఈ యొక్క కొత్త పెన్షన్‌లను ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోందనమాట. 2015లో జరిపినటువంటి ఇంటింటి సర్వే ఆధారంగా 1575 కుటుంబాలకు పింఛను పునరుద్ధరించారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమి లేని పేదలకు సంబంధించి ఈ జీవనానికి 10 ఏళ్ల పాటు ప్రతి నెల కూడా పింఛన్ సదుపాయాన్ని కల్పించాలని, సో, పొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుందనమాట. సో, ఈ యొక్క పెన్షన్‌లనేటివి వచ్చే నెల లేకపోతే ఆ తర్వాత నెలలోనే ఖచ్చితంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే కొత్తగా పెన్షన్‌లు సో, ఇక్కడ మనకు స్పోర్ట్స్ పెన్షన్‌లకు సంబంధించి అయితే మాట్లాడుకోవాలనమాట. సో, స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి గతంలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్‌లు అంటే దాదాపు 3 నెలలుగా అయితే వాయిదా పడుతూనే వస్తున్నాయన్నమాట స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి. స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి ప్రెజెంట్ ఏం జరిగిందనేది ఒకసారి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్పోర్ట్స్ పెన్షన్‌లకు సంబంధించి సో, రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ పెన్షన్‌లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. సో, ఇప్పటికీ 1,00,000కు పైగా ఓకేనా దరఖాస్తులనేటివి ఈ పింఛన్ల కోసము ప్రభుత్వానికి అందాయన్నమాట. సో, ప్రస్తుతం 89,000 స్పోర్ట్స్ పెన్షన్‌లు అందించేందుకు కార్యాచరణ చేపడుతోంది. కుటుంబంలో భర్త మరణిస్తే అతని భార్యకు స్పౌజ్ వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయనుందన్నమాట. సో, ఈ కేటగిరీలో 1,00,000కు పైగా అప్లికేషన్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఏప్రిల్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటూ ఉన్నారు. 89,778 మందికైతే కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్‌లు అనేటివి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. అయితే ఈ పింఛన్లను పంపిణీ చేసేందుకు ఇప్పటికి దాదాపు 2, 3 సార్లయితే వాయిదా అయితే పడిందన్నమాట. సో, అనివార్య కారణాల వల్ల ఇది కాస్త వాయిదా పడుతూ అయితే వస్తుంది. ఈ నెల 24న జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో స్పోర్ట్స్ పెన్షన్‌లపై స్పష్టత ఇచ్చేందుకు అవకాశం అయితే ఉందని సమాచారం. సో, కాబట్టి ఈ నెలలో మళ్ళీ కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుందనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్‌లు అనేటివి ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద నిర్ణయానికైతే రాబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5,00,000 దరఖాస్తులు అనేటివి పరిశీలనలు అయితే ఉన్నాయి కొత్త పెన్షన్‌లకు సంబంధించి. సో, కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,00,000 దరఖాస్తులు అనేటివి అందాయని చెప్తున్నారనమాట. సో, వీటిలో గత ప్రభుత్వ హయాంలో 2.3 లక్షల పెండింగ్ దరఖాస్తులు కూడా ఉన్నాయి. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంతా మళ్ళీ పింఛన్ల కోసం వివిధ కేటగిరీలో దరఖాస్తులన్నిటివి అందించున్నారు. సో, ప్రస్తుతము ప్రభుత్వం తమకు అందినటువంటి దరఖాస్తులలో 5,00,000 మంది అనర్హులనైతే సో, ఇక్కడ గుర్తించినట్లు తెలుస్తుందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ దాదాపు మనకు దగ్గరగా ఒక 12,00,000 అప్లికేషన్స్ అనేటివి రావడంతో సో, ఇందులో వచ్చేసి 7,00,000 అప్లికేషన్స్ అనేటివి ఎలిజిబుల్ అయినట్లు తెలుస్తుంది. అలానే బోగస్ పెన్షన్‌లు కూడా ఏరివేస్తున్నారండి. సో, దివ్యాంగుల కేటగిరీల్లో మరియు ఈ యొక్క పారాలిసిస్ వచ్చినటువంటి మంచానికే పరిమితమైనటువంటి రూ. 15,000 వచ్చేటువంటి పింఛన్లకు సంబంధించి కూడా ఎక్కువగా బోగస్ పింఛన్లు అనేటివి ఉండడం ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. సో, ఈ పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ అనేది చేసింది. వాటిని కూడా వీలైనంత త్వరగా అయితే తొలగించేసి ఈ కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారనమాట. సో, మొత్తానికి నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి ఈ అప్డేట్స్ మాత్రమే ఉన్నాయండి. సో, రాజధాని పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాజధాని కొరకు భూమి అయితే ఇచ్చేసినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో
వారికి సంబంధించి ప్రతి నెల కూడా రూ. 5,000 వచ్చేటువంటి పెన్షన్‌లనేటివి కొనసాగబోతున్నాయన్నమాట మళ్ళీ కూడా. అలానే స్పోర్ట్స్ పెన్షన్‌లు దాదాపు 89,000 స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి నిలిచిపోయి ఉన్నాయి. వాటికి కూడా అవకాశం అనేది ఇవ్వబోతున్నారు. అలానే కొత్త కేటగిరీ కింద అంటే మనకు దాదాపు గతంలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అదేవిధంగా రీసెంట్‌గా అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి దాదాపు 5,00,000 వరకు ఎలిజిబుల్ అయ్యి ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద సో, ప్రభుత్వం అనేది ఈ నెల 24వ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ మనకు అప్డేట్స్ రూపంలో మరియు న్యూస్ ఆర్టికల్స్ ద్వారా అయితే తెలుస్తోంది. సో, త్వరలోనే మంచి సమాచారం అనేది తీసుకువస్తానండి. ఈ పెన్షన్‌లకు సంబంధించి తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి రీచ్ అవుతుంది. అలానే చాలామంది కూడా ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న సో, బోగస్ పెన్షన్‌లు ఎప్పుడు తీసివేస్తారండి? బోగస్ పెన్షన్‌లలో మా పేరుంటే ఒకవేళ తొలగించేసినట్లయితే మాకు మళ్ళీ అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందా? లేదా? అని అడుగుతున్నారు. సో, వారికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే సో, మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే ఒకవేళ మీరు ఏదైనా అనివార్య కారణాల చేత మీరు పెన్షన్ గనక పొందినట్లయితే సో, మీరు ఒకవేళ బోగస్ పెన్షన్ కింద కేటగిరీలోకి వెళ్లి తీసేసినా గాని మీకు అవకాశం అనేది మళ్ళీ గూడా ఇస్తారనమాట. అలానే ఇప్పుడు స్పోర్ట్స్ పెన్షన్‌లు గూడా ఎప్పుడు ఇస్తారని జెప్పి చాలామంది గూడా అడుగుతున్నారు. స్పోర్ట్స్ పెన్షన్‌లు వీలైతే వచ్చే నెలలో ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ నెల 24వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుందనమాట. ఇక అమరావతిలో భూమి లేనటువంటి నిరుపేదలకు సంబంధించి మరియు భూమి ఇచ్చేసినటువంటి వాళ్ళకి అంటే రాజధాని కొరకు భూమి ఇచ్చేసినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వము సో, వచ్చే నెలలో వారికి సంబంధించినటువంటి ఈ యొక్క పెన్షన్‌లు రూ. 5,000 కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్‌లను ఇచ్చేందుకు అవకాశం అనేది ఉందన్నమాట. సో, ఇవండి ఫైనల్‌గా. సో, పెన్షన్‌లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం. ఇక మీరు 50 సంవత్సరాల పెన్షన్ గురించి అడుగుతారు. అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్‌లకి ఎప్పుడు అవకాశం కల్పిస్తారని చెప్పి అడుగుతారు. సో, వీటి మీద ఎలాంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ ఇక్కడ మనకు న్యూస్ ఆర్టికల్స్ ద్వారా పెన్షన్‌లకు సంబంధించి ఒక 2 ఆర్టికల్స్ అనేటివి నిన్న, ఈరోజు రావడం జరిగింది. అందువల్ల మీకు ఈ 2 కలగలుపుకొని ఈ వీడియోలు అయితే చేస్తున్నామనమాట. సో, ఈ విధంగా డైలీ కూడా మేము ఈ స్కీమ్స్ అప్డేట్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేస్తామండి. సో, పెన్షన్‌లకు సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో మా టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అయితే ఉంది. దాన్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో మెసేజ్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనా? మీకు నచ్చుతుంది తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.